ప్రియతముని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ వాల్యూమ్ 4లో చివరిలో మనం ఉన్నాము. ఈరోజు ఒక కొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతూ ఉన్నాము. హిమాలయన్ వండర్. మెనీ బాబా లవర్స్ హ్యావ్ ఆస్క్డ్ మీ వెదర్ ఐ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఆల్ దీస్ స్టోరీస్ ఫ్రమ్ మెమరీ. 4 వాల్యూమ్స్ రాసేసావు, ఇన్ని కథలు చెప్పేస్తున్నావు, ఇవన్నీ ఎలా జ్ఞాపకం పెట్టుకున్నావు? నీ జ్ఞాపకంలో నుంచి బయటికి తీసిన విషయాలైనా ఇవన్నీ నిజమేనా అని అడిగారు నన్ను చాలామంది. ఆల్దో ఐ హ్యావ్ ఏ గుడ్ మెమరీ, నిజమే నాకు చాలా మంచి జ్ఞాపకం ఉన్నమాట వాస్తవమే. బట్ ఐ హ్యాడ్ నోట్స్ విచ్ ఐ మేడ్ డ్యూరింగ్ మై స్టే అట్ మీరాబాద్. నాకు ఒక అలవాటు ఉంది, ఏదైనా ఒక ముఖ్యమైన విషయం కనపడగానే గబుక్కు నాకు కూడా పుస్తకం ఉంటుంది, దానిలో రాసేసుకుంటూ ఉంటాను. దాన్ని తర్వాత కూర్చొని దాన్ని విస్తారంగా రాసుకుంటూ ఉంటాను. ఆ అలవాటు ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ మై హాబీ దట్ ఇఫ్ ఐ కేమ్ అక్రాస్ సంథింగ్ విచ్ ఈజ్ ప్రొఫౌండ్ అండ్ మేక్ ఎ డీప్ ఇంప్రెషన్ ఆన్ మై మైండ్ ఐ నోటెడ్ ఇట్ డౌన్ ఇమ్మీడియట్లీ. నా మనసుకు ఏ విషయం బాగా నచ్చినా సరే వెంటనే దాన్ని కాగితం మీద రాసేస్తూ ఉంటాను నేను. మంత్స్ డౌన్ ద రోడ్ ఐ వుడ్ రిఫర్ బ్యాక్ టు దీస్ నోట్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్. నాకు హృదయం బాగా మనసు బాగా చికాగ్గా ఉన్నప్పుడు, కష్టం కలిగినప్పుడు ఇవి తీసి చదువుకుంటూ ఉంటే ఎంతో ఉపశమనం పొందుతూ ఉంటాను నేను. ఫర్ ది గివ్ మీ సురేష్ అండ్ సపోర్ట్ ఇన్ డీలింగ్ విత్ ది సిచ్యువేషన్. ఆ పరిస్థితిని తట్టుకోవడానికి నాకు ఎంతో శక్తినిస్తూ ఉంటాయి ఆ నోట్స్ చదువుతూ ఉంటే. బావ ఇలా చెప్పాడు కదా అని నాకు అది ఉపయోగపడుతుంది ఆ సమక్షంలో, ఆ సందర్భంలో. ఐ వాజ్ ఆల్వేస్ మేకింగ్ సచ్ నోట్స్ అరౌండ్ ది మండలి ఫార్ దే ఆల్వేస్ హ్యాడ్ సంథింగ్ ప్రొఫౌండ్ టు సే. మండలితో కూర్చున్నప్పుడల్లా నా సంఖలో పుస్తకం ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు ఏదో చెప్పగానే వెంటనే నేను రాసేసుకుంటూ ఉంటాను. ఎప్పుడు వాళ్ళు గాలికి ఊసిపోలు మాటలు మాట్లాడరు, వాళ్ళు చెత్త మాటలు మాట్లాడరు. ఎప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటే వాళ్ళు మాట్లాడేవి వెంటనే నేను రాసుకుంటూ ఉండేవాడిని. లిటిల్ డిడ్ ఐ నో దట్ ఐ వుడ్ బి రైటింగ్ ఏ బుక్ సమ్డే. కానీ అవి రాసిన నాళ్ళు ఏదో ఒక రోజు ఇలాంటి పుస్తకాలకు రాయవలసి వస్తుందని మాత్రం నాకు ఇంత కూడా ఎప్పుడూ అనుకోలేదు. నేను అలా రాసుకుపోయానంతే సరదాగా. ఇట్ సో హ్యాపెండ్ దట్ వన్ వెన్ ఐ వాజ్ సీటెడ్ విత్ ఎరేజ్ హి సెడ్ టు మీ. ఒకనాడు ఎరిచ్తో పాటు వరండాలో కూర్చొని ఉన్నాను. అప్పుడు ఎరిచ్ ఇలా అన్నాడు, ఐ విష్ టు గివ్ యూ ఏ డైరీ బట్ యు మస్ట్ యూజ్ ఇట్. నా దగ్గర ఒక కొత్త డైరీ ఉందో, అది నీకు ఇస్తాను నేను, కానీ నువ్వు వాడాలి దాన్ని మరి అన్నాడు. డోంట్ జస్ట్ లీవ్ ఇట్ ఇన్ యువర్ కబోర్డ్ అండ్ ఫర్గెట్ అబౌట్ ఇట్. చాలామంది ఏం చేస్తారు, కొత్త డైరీ కానీ అలాగండి థ్యాంక్స్ అండి అని తీసుకుని దాన్ని కబోర్డ్లో పెట్టేసి 4 ఏళ్ళ తర్వాత కానీ దీన్ని ఏ చూడండి. అసలు కొత్త డైరీలు అలా ఉంటాయి, చాలామంది ఇళ్లలో ఉంటాయి కబోర్డులో. ఎక్కువ మంది చేసేది ఇది. ఇలాంటి పని మాత్రం చెయ్యకు మరి. ఐ సెడ్ టు రిచ్ దట్ ఐ వుడ్ యూజ్ ఇట్. వెంటనే అన్నాను, తప్పకుండా వాడతాను నేను రిచ్ అన్నాను. యు ఆస్క్డ్ మీ వాట్ విల్ యూ రైట్ ఇన్ ఇట్. మరి ఏం రాద్దాం అనుకుంటున్నావు ఏంటి నేను ఇచ్చిన డైరీలో అని అడిగాడు రిచ్. యువర్ డైలీ వర్క్ అంటే నువ్వు రోజు పొద్దున్న లేచాను, పళ్ళు తోముకున్నాను, రిచ్ తిట్టాడు, బాబుజీ తిట్టాడు, ఇలా నీ దినచర్య రాసుకుంటావా దానిలో అని అడిగాడు రిచ్. ఐ డోంట్ డూ దాట్ బట్ ఐ హ్యావ్ దిస్ హాబీ ఆఫ్ నోటింగ్ డౌన్ ఇన్సిడెంట్ దట్ లీవ్ ఎ డీప్ ఇంప్రెషన్ ఆన్ మై మైండ్ ఫార్ మై ఫ్యూచర్ రిఫరెన్స్ అండ్ బెనిఫిట్. అప్పుడు చెప్పాను నేను, నా దైనందిన జీవితంలో ఈ మసలుతూ ఉన్నప్పుడు కొన్ని అతి ప్రధానమైన విషయాలు నా మనసుని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అలాంటివన్నీ ఒక చోట రాసుకునే అలవాటు నాకుంది, అవే రాస్తాను దానిలో. ఎట్ ప్రజెంట్ ఐ నోట్ డౌన్ ద ప్రొఫౌండ్ థింగ్స్ దట్ ఐ హియర్ ఫ్రమ్ ద మండలి అండ్ విచ్ డూ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ప్రింట్. ప్రస్తుతం ఆల్రెడీ నేను ఈరోజు చిన్న పుస్తకం పెట్టి రాసుకుంటున్నాను మండలి వాళ్ళు చెప్పినవి. ఇప్పటి వరకు ప్రపంచానికి ప్రచురించబడనటువంటి విషయాలు అవన్నీ నేను సేకరించి రాస్తూ ఉన్నాను మండలి వాళ్ళు చెప్పినవి. ఐఎమ్ మేకింగ్ నోట్స్ అది సో కాల్డ్ స్టోరీస్, కథలు చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు అందరూ కూడా, ఇవన్నీ నేను రాసుకుంటూ ఉంటాను. అండ్ మెసేజెస్ దట్ మండలి షేర్ విత్ అస్ ఇన్ ప్రైవేట్. వ్యక్తిగతంగా సభల్లో కాదు, మాతోటి మాటల్లో ఇవన్నీ దొర్లుతూ ఉంటాయి, ఇవన్నీ నేను రాస్తూ ఉన్నాను. ఇరు సెట్ టు మీ దట్ ఈస్ వెరీ గుడ్. అబ్బా గొప్ప పని చేపెట్టేవయ్యా నువ్వు, నిజంగా మంచిది నువ్వు చేసే అలవాటు అన్నాడు రిచ్. హీ దెన్ బ్రాట్ అవుట్ ఏ రెడ్ డైరీ విత్ బాబాస్ ఫోటో అండ్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు మీ. లోపలికి వెళ్ళి ఒక ఎర్ర రంగులో ఉన్న అట్ట ఉంది, డైరీ పైన బాబా ఫోటో కూడా ఉంది, దాన్ని పట్టుకొచ్చి
A South Indian Baba lover had given many such diaries to the Mandali members, and it was one of those diaries that Erich gave me, in which I started making notes, and I still have it. విజయవాడ వాళ్ళే ఉంటారు, ఇంకా అందులో కూడా అనుమానం లేదు. మాజర్ రామ్మోహన్ రావు గారు, చింతా సర్వారావు గారు వీళ్ళే ఆ రోజుల్లో వేల మీద పుస్తకాలు వేసి అక్కడ పట్టుకెళ్ళి వాళ్ళకి అందరికీ ఇస్తూ ఉండేవారు, వాళ్ళు వాడుకోవడానికి. ఏమండి, ఏదన్నా సరే డైరీస్ కానీ, బాబా క్యాలెండర్స్ కానీ, బాబా ఫోటోలు కానీ, బట్టలు కానీ, పళ్ళు కానీ ఇక్కడి నుంచి వెళ్ళేవండి. విజయవాడ నుంచి పళ్ళు మ్యాంగోస్ వెళ్ళేవి. బాబా అన్నీ పంచిపెడుతూ ఉండేవారు స్వయంగా ఆయనే. ఏ సీజన్కి ఆ పళ్ళు వెళ్ళిపోతాయి. అలాగూ ఆ ఎరిచ్ నాకు ఒకటి ప్రెజెంట్ చేశాడు. దానిలో రాసినవి ఈ విషయాలన్నీ కూడా. ఇన్ అడిషన్ టు దిస్, మనీ అండ్ ఎరిచ్ ఆఫెన్ నెరేటెడ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ దే రియలైజ్డ్ ద డెప్త్ ఆఫ్ బాబాస్ గాడ్హుడ్ ఓన్లీ ఆఫ్టర్ హీ డ్రాప్డ్ హిస్ బాడీ. ఇది ఒక విషయం అయితే, మణి ఎరిచ్ ఎప్పుడు కూడా బాబా దేహంతో ఉన్నన్నాళ్ళు మాకు ఈ ధ్యాస ఉంటే కదా, చంపేస్తున్నాడు 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 ఈ గొడవే. కానీ ఆయనలో ఉన్న దేవుడు, ఆ దివ్యత్వము, ఎంత వైభవం అని మేము గమనించలేకపోయాము. ఆయన శరీరం విడిచిపెట్టిన తర్వాతే ఆయన విలువ మాకు తెలిసొచ్చింది అని వాళ్ళ అనుభవాలు కూడా చెప్తూ ఉండేవారు. When young Baba lovers started coming and narrating their experiences, the immensity and realization of who Mer Baba is and what his real work is dawned on them. చిన్నపిల్లలు వీళ్ళు వచ్చేసి ఇరిచితో మణితో చెప్పేస్తూ ఉంటే మతిపోయింది వాళ్ళకి. ఇన్నేళ్ళుగా మనం బాబా దగ్గర ఉన్నాం, మనకే తెలియదు వీడు చెప్పేస్తున్నాడు. ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఎలా చెప్పేస్తున్నాడు బాబా, ఎవరు బాబా వర్క్ అంటే ఏమిటి, ఇవన్నీ యువకులు పిల్లలు వీళ్ళు చెప్పేస్తుంటే మాకు నిర్ఘాంతపోతూ, వీళ్ళ ద్వారా మేము ఇప్పుడు అయ్యయ్యో మనం ఇవేవి తెలుసుకోలేకపోయామన్నట్టుగా అనిపిస్తూ ఉండేది. మనీ వుడ్ సే, ద లిటిల్ వన్స్ ఆర్ కమింగ్ టు బాబా ఇన్ స్ట్రేంజ్ వేస్. ఈ పిల్లలు, యువకులు చాలా వింత ఇస్తుంది. ఎలా వచ్చావు నువ్వు బాబా దగ్గరికంటే వాడు చెప్తూ ఉంటాడు, ఎలా వచ్చేసాడో ఆశ్చర్యం. మన బెంగళూరులో చెప్పాను చూడండి, ఈవేళ ఫోన్ చేశారు సార్ ఆయన రవి. అతను ఇంటర్నెట్లో గాడ్ స్పీక్స్ అలా రిఫరెన్స్ చేసి బాబా దేవుడిని నమ్మేశాడు, వచ్చేసాడు. ₹1,00,000 ఇచ్చాడు మొన్న. 3 నెలలు అయిందట, అతను 3 నెలలు అయింది బాబా గురించి తెలుసుకొని. ఈయన బాగా తెలుసు. ₹1,00,000 ఇచ్చాడు మొన్న సావాసి. అంటే ఎలా వచ్చేసినారో చూస్తే మతిపోతుందంటుంది మణి. వీళ్ళందరూ ఎలా వస్తున్నారు. సంబడి వుడ్ సీ ఏ ఫోటోగ్రాఫ్. బాబా ఫోటో చూశాను, ఆయన దేవుడు అని నమ్మేశాను, వచ్చేసాను అంటాడు ఒకడు. అండ్ అదర్స్ జస్ట్ హెర్డ్ హిజ్ నేమ్ అండ్ రికగ్నిషన్ వాజ్ ఇన్స్టెంట్. ఆయన నామం విన్నాను, ఈ దేవుడే. దేర్ హార్ట్స్ డ్రూ దెమ్ టు ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ హూ బాబా వాజ్. అలా తెలిసిన తర్వాత ఎవరు అసలు బాబా, ఈయన సమాధి ఎక్కడుంది, మొత్తం అంతా తెలిసేసుకోవాలని ఆకలితోటి ఇక్కడికి వచ్చేస్తున్నారు బాబా సమాధి దగ్గరికి. మేకింగ్ దెమ్ ట్రావెల్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్. వేలాది మైళ్ళు ప్రయాణం చేస్తున్నారు ఇది తెలుసుకోవడం కోసం అని చెప్పి. అండ్ స్పెండింగ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ జస్ట్ టు బీ హియర్ ఫర్ ఎ ఫ్యూ డేస్. ఒక 3 రోజులు, ఒక 5 రోజులు, ఒక వారం రోజులు, 10 రోజులు ఉండడానికి వేల మైళ్ళ నుంచి ₹1,000 ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారు వీళ్ళని. ఇట్ వాజ్ బాబాస్ వర్క్ దట్ హీ హెడ్ డన్ డ్యూరింగ్ హిజ్ ఫైనల్ డేస్ ఫర్ ద హోల్ యూనివర్స్ దట్ డ్రూ ద యంగ్ సోల్స్ లైక్ మ్యాగ్నెట్స్ ఆర్ లైక్ ఎ మోత్ టు ఎ ఫ్లేమ్. ఎలా వస్తున్నారు వీళ్ళంతా, ఎక్కడి నుంచి వస్తున్నారు? బాబా యొక్క బాహ్య జీవితంలో చివరి దశలో ఆయన చేసిన ఏకాంతవాసము యొక్క ఫలితం. ఆయన అవతారుడుగా వచ్చినప్పుడు ఊరూరు తిరిగి చెప్తాట, నేనేరా దేవుణ్ణి, పిచ్చోళ్ళారా, నేను 1400 ఏళ్ళు అయిపోయింది, అందుకని గుర్తుపట్టలేకపోతున్నారు అంతే, నేనే అని చెప్తూ ఉంటాట. ఆ రాముడిని నేనే, కృష్ణుని నేనే, బైబిల్లో చెప్పాను కదా, భగవద్గీతలో చెప్పాను కదా అని. ఎవడు వినడు. అతి కొద్ది మంది అదృష్టవంతులు మాత్రమే వింటారట. మరి ఆయన ఎంత కష్టపడి మానవ రూపం వేసుకొని ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వస్తే మరి ఎవడూ బెనిఫిట్ పొందకపోతే ఎలాగ? అందుకని వీడు గుర్తు పట్టకపోయినా వాడి ప్రమేయం లేకుండా వాడికి బెనిఫిట్ ఆంతరికంగా ఇచ్చేయడానికి ఏకాంతవాసంలో కూర్చొని ఆయన పని ఆయన చేసేసుకుని వెళ్ళిపోతాడంతే. వీడి నమ్మకపోయినా వీడి పని వీడి లాభం వీడికి ఇచ్చేసి వెళ్ళిపోదాం, వాడి పాపం ఏం చేస్తాం మరి అని ఆయన. సో ఆ పని యొక్క ఫలితము ఇప్పుడు కనపడి వేలాది కిలోమీటర్ల నుంచి వాడు టక్మని నమ్మేస్తున్నాడు బాబాని. వచ్చాడు ఒక దీపం దగ్గరికి, ఆ దీపం పురుగు ఎలాగైతే వచ్చేస్తుందో అలాగూ
వెళ్ళి వచ్చేస్తూ ఉన్నారు. దే కుడ్ నాట్ హెల్ప్ దెమ్సెల్వ్స్. వాడు ఇంక ఉండలేకపోతున్నాడు అక్కడ. వెళ్ళిపోవలసింది ఈవేళ అంతే. అదేదో తేల్చుకుని వచ్చేయవలసిందే. ఆ బాబా సమాధి ఏమిటో చూసి రావాల్సిందే. అదర్వైజ్ దే వుడ్ వై వుడ్ దే ఎనీవన్ స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ అండర్గో సో మచ్ హార్డ్షిప్ జస్ట్ టు ఫైండ్ అవుట్ సమ్మన్ హూజ్ ఫోటోగ్రాఫ్ దే హ్యాడ్ సీన్ ఆర్ నేమ్ దే హ్యావ్ హ్యాడ్. ఒక మనిషి ఫోటో చూసి ఆయన సమాధిని ముట్టుకుని వచ్చేస్తానని వాడు ఎవడన్నా అనుకోగలడా? ఆయన నామాన్ని విని ఆయన ఎవడో తేల్చుకోవాలంటే అంత ఆకలి వాడికి లోపల వచ్చేసింది. కాబట్టి త్రూ దీస్ బాబా వాజ్ మేకింగ్ ది మండలి అవేర్ ఆఫ్ హిజ్ డివినిటీ. ఎప్పుడు ఈరోజు చెప్తూ ఉండేవాడండి ఈ విషయం మండలి హాల్. ఏమిటి? నా దివ్యత్వాన్ని నా ప్రేమికుల ద్వారానే మీకు అనుభూతికి వస్తుంది అని బాబా ఎప్పుడు మండలితో చెప్తూ ఉండేవారట. అందుకనే ఎప్పుడు ఎంత నీరసంగా ఉన్నా సరే ఎప్పుడు పడుకునేవాడు కాదు. ఈరోజు వచ్చేసేవాడు చొక్కా వేసుకొని ఆ టైంకి కూర్చునేవాడు అనమాట. కూర్చొని అందరినీ ఎందుకంటే మాకు బాబా వీళ్ళలోనే కనపడతాడు నాకు, లేదా బాబా దర్శనం నాకు అనమాట. వాళ్ళ ప్రేమికుల ద్వారానే దర్శనం ఇస్తాడు ఆయన. బాబాయే వచ్చేది వాళ్ళ ద్వారా. కాబట్టి ఐ కాంట్ మిస్ దట్ అని ఒకటి. ఎంత నీరసంగా ఉన్నా సరే ఆయన కూర్చుని నుంచుని ఉండేవాడు, రెడీగా కుర్చీలో కూర్చుని ఉండేవాడు. రాగానే రిసీవ్ చేసి వెన్ వీ వర్ విత్ హిమ్ మనీ చెప్తాండి. వెన్ వీ వర్ విత్ హిమ్ హిస్ హ్యూమన్ సైడ్ మేడ్ us ఫర్గెట్ దట్ హి వాజ్ గాడ్. ఆయన తోటి ఉన్నప్పుడు ఎప్పుడు ఆయనలో ఉన్న మానవుడు దేవుడు రెండు కదా, ఆ మానవుడినే చూసేవాళ్ళేమో. ఏమన్నవాడైనా 10 రోజుల్లో సవాసు పెట్టేసాం, నాకు చూస్తే నీరసంగా ఉంది, ఏమి తగ్గట్లేదు, ఎలాగే ఏం పర్లేదు బాబా, ఏం పర్లేదు అని ధైర్యం చెప్తూ ఉంటాడు. ఒకడు మందు ఇచ్చేవాడు, ఒకడు కాళ్ళు పిచ్చుకేవాడు, ఇలాగ వీళ్ళు తాపత్రయపడుతూ ఉండేవాడు. కాబట్టి ఆయనలో మానవుడినే చూసేవాళ్ళు మేము. మాకు తెలిసేది కాదు ఆయనలో ఉన్న దేవుడు ఏమిటో మేము ఎప్పుడూ కూడా పట్టించుకునేవాళ్ళని కాదు, మానవుడే చూసి. హౌ ఐ విష్ నౌ దట్ వీ హ్యాడ్ దిస్ ప్రెజెంట్ అవేర్నెస్ ఆఫ్ హిజ్ డివినిటీ ఎట్ ద టైమ్ వెన్ వీ లివ్డ్ విత్ హిమ్. పాపం మణి అంటోంది, ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు, ఇప్పుడున్నటువంటి అవగాహన ఆ రోజుల్లో ఉండుంటే ఎంత బాగుండునో, మనం ఏం చేసామో మనం సరిగ్గా చూడలేదు ఆయన్ని అని ఇప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. వీ న్యూ హీ వాజ్ గాడ్, మాకు తెలుసు ఆయన భగవంతుడే అని. బట్ దట్ కాన్స్టెంట్ అవేర్నెస్ వాజ్ నాట్ దేర్. కానీ ప్రతి నిమిషం అది ఉండేది కాదు. బాబా ఏదో తిట్టాడంటే ఇది ఇలా అంటున్నాడు బాబా, మనం జరుగుద్దంటావా జరగదంటావా, వాడికి ఎవరికో వరం ఇచ్చేసేవాడు, ఇది అనవసరంగా వరం ఇచ్చేసాను నేను, అది అవుద్దో అవ్వదో అనుకోడు. వీళ్ళందరూ ఇదేంట్రా బాబు ఇలా అంటున్నాడు బాబా. కాబట్టి ప్రతి నిమిషం కూడా అది డౌట్ కలిగేలాగే చేస్తూ ఉండేవాడు. ఆయన దాన్ని ఫిక్స్డ్గా అలా ఉండనించేవాడు కాదు, శాశ్వతంగా అది ఉండేది కాదు. ఫర్ వీ వర్ ఇంటరాక్టింగ్ విత్ హిస్ హ్యూమన్ సైడ్, ఎ పార్ట్ దట్ హీ ప్లేడ్ టు పర్ఫెక్షన్ అండ్ మేడ్ us ఫర్గెట్ దట్ హీ వాజ్ గాడ్. ఆయనలో దైవీ మానవుడు, దైవము మానవుడు, 2 రోల్స్ 100% పరిపూర్ణముగా పోషించాడు ఆయన. అంచేది ఎప్పుడు మానవుడిలాగే ఆయన ప్రవర్తించేవాడు, 100% మానవుడిగా ఉండేవాడు. అంచేది మేము ఆయనలో ఉన్న దేవుణ్ణి మర్చిపోయేవాళ్ళం. మేము ఒకసారి ఆయన కొట్టేవాడు ఆటలాడుతున్నప్పుడు, ఒరే నేను మనిషి అనుకుంటున్నామేమో నీలాగా, జాగ్రత్త సుమ, నెవర్ ఎవర్ ఫర్గెట్ దట్ ఐఎమ్ గాడ్ అని ఆయనే జ్ఞాపకం చేసేవాడు. మీతో ఆడుతున్నాను అనుకొని మీలో ఒకరి కింద నన్ను జమ కట్టవద్దు. విత్ దిస్ అవేర్నెస్ వీ కుడ్ హ్యావ్ గివెన్ దట్ ఎక్స్ట్రా బిట్ మోర్ విచ్ వీ డిడ్ నాట్ డూ. ఇప్పుడు అనిపిస్తోంది మనం మనిషిగానే ఎక్కువ జమ కట్టేశాం, ఎక్కువగా దేవుడి కింద జమ కట్టుంటే ఇంకా బాగా సేవ చేయవలసిందేమో మనం అని అనిపిస్తూ ఉంది ఇప్పుడు. వీ ఫీల్ వీ మిస్డ్ ద బోట్, అవకాశాన్ని పోగొట్టేసుకున్నామేమో అని బాధ కూడా కలుగుతుంది ఇప్పుడు. ఇట్ ఈస్ టూ లేట్ నౌ. ఏం చేస్తాం, అవకాశం ఇంక మళ్ళీ రాదు కదా, అయిపోయింది, ఆలస్యమే. మనీ అంటున్నమాట. ఎరిచ్ టు వుడ్ ఎక్స్ప్రెస్ ఈజ్ రిగ్రెట్. ఎరిచ్ మాటలు మళ్ళీ ఎరిచ్ కూడా ఆయన బాధలో ఇలా చెప్తూ ఉండేవాడు. దట్ హీ హ్యాడ్ ఆల్సో మిస్డ్ ద బోట్. నేను కూడా సరిగ్గా సేవ చేయలేదు బాబాకి. They would encourage us to make the most of the situation so that we would be left with no regret in the future. ఎరిచ్ అనేవాడు నాలాగా భవిష్యత్తులో ఒకరోజు కూర్చుని ఏడవలసిన పరిస్థితి తెచ్చుకోకు. ఇక్కడ ఉన్న అవకాశం అంతా ప్రతి క్షణము దాన్ని ఆస్వాదించు, నష్టపోకు.
మేము ఇప్పుడు అనుకుంటున్నామా అయ్యో అలా చేయవలసింది ఇలా చేయాల్సింది. నీకు బాబా అవకాశం ఇచ్చేటప్పుడు ఉండడానికి ప్రతి క్షణం దాన్ని ఉపయోగించుకో పూర్తిగా లాభం. భవిష్యత్తులో దీని గురించి నువ్వు మళ్ళీ ఏడుపు మొహం పెట్టే పరిస్థితి రాకుండా ఇవాళే జాగ్రత్త పడు. ఆల్దో దే హ్యాపెన్ టు బి టెలింగ్ us to take advantage of Baba's presence and make most of it, I felt at that time that it was through them and their companionship that we were supposed to make most of it. అప్పుడు చెప్తున్నాడు అనమాట, బాబా హాజరును ఆస్వాదించు అని వారు ఎక్కడుంది బాబా హాజరు? వీళ్లలోనే ఉంది. సో వీళ్ళ ద్వారా పనిచేసేటప్పుడు, వాళ్ళతో మసలేటప్పుడు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాబాతోనే మనం మాట్లాడుతున్నాము అని ఆ బాబా హాజరును వాళ్ళ ద్వారానే ఆస్వాదించి. సో ఈవెన్ దో ద మండలి లుక్డ్ వెరీ ఆర్డినరీ టు మీ అట్ దట్ టైం. అప్పుడు మామూలుగానే ఉండేవారు మండలి వాళ్ళు. ఈ బాబుజీ ఏంటంటే మాట తడుముకుంటూ ఉంటాడు, ఈయన ఏమిటో నికరం. అలాగే ఈ గురించి ఒకలాగా వీళ్ళు సాదా మనుషుల్లాగే కనబడుతూ ఉండేవారు నాకు. I make the most of it by trying to obey and please them to the best of my ability. కానీ నేను మాత్రం నా శక్తి వంచన లేకుండా నా ఓపిక ఉన్నంత వరకు వాళ్ళకి ఎప్పుడు ఏం చెబితే అది చేసి వాళ్ళకి సంతృప్తి కలిగించడానికి నేను సిన్సియర్గా నిజాయితీగా ప్రయత్నం చేశాను. అండ్ బీ అరౌండ్ దెమ్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ హెల్పింగ్ దెమ్. ఎప్పుడు వాళ్ళకి సాయం చేయడం కోసం నేను అలా కనపడుతూ ఉండాలి. వాళ్ళ మధ్యలో గవుకునిలా చూడగానే ఏం కావాలి రిచ్, ఏం కావాలి అలోబా అని పరిగెడుతూ ఉండాలన్నమాట. అలా తంటాలు పడేవాడిని. ఐ టూ డిడ్ నాట్ హ్యావ్ ది అవేర్నెస్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది మండలి దట్ ఐ నౌ హ్యావ్. నేను చెప్పొద్దు, నేను నా పరిస్థితి కూడా వాళ్ళలాగే. ఇప్పుడు ఈ పుస్తకం రాసేటప్పుడు రిచ్ అంటే అతని ప్రేమ, అతని అంకిత భావం అన్నీ కనపడుతూ ఉన్నాయి ఇప్పుడు. కానీ అప్పుడు ఇంత అవగాహన లేదు నాకు మండలి వాళ్ళంటే. మనం చూసాం కదా, ఇతను తిరగబడుతూ ఉండేవాడు రిచ్ మీద, బాబుజీ మీద, మణి మీద, అందరి. దే వర్ గ్రేట్ సోల్స్ డెస్టైన్డ్ ఫర్ గాడ్ రియలైజేషన్ ప్రాబబ్లీ ఇన్ ఫ్యూచర్ లైఫ్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ దెన్. ఫార్ దేర్ యాక్షన్స్ లుక్డ్ వెరీ ఆర్డినరీ అండ్ ఆఫెన్ కన్ఫ్యూజింగ్. సాదాసీదాగా ఉండేవారు వాళ్ళ చేతలు. అవి కూడా ఏంట్రా బుర్రలేనట్టుగా చేస్తున్నారు వీళ్ళు ఇవన్నీ అని కూడా అనుకునేవాడిని. ఒక్కోసారి కన్ఫ్యూషన్ కూడా నాకు గందరగోళంగా ఉండేవి. అయితే ఒకటి అనుకునేవాడిని, భవిష్యత్తులో మీరు గొప్పవాళ్ళు అవుతారు, వీళ్ళంతా బాబా వాడుకున్నాడు కాబట్టి వీళ్ళకి బాబా బ్రహ్మానుభవం ఇచ్చేస్తాడేమో అనుకునేవాడిని అంతవరకే. ఐ టూ వుడ్ హ్యావ్ మేడ్ ది ఎఫర్ట్ టు గివ్ దెమ్ ఎక్స్ట్రా బిట్ మోర్ విచ్ ఐ ఫీల్ నౌ దట్ ఐ డిడ్ నాట్ గివ్. ఇప్పుడు నాకు అనిపిస్తాను, అంత అద్భుతమైన అవకాశం బాబా నాకు ఇచ్చాడు కదా, ఈ పేలాపనలు లేకుండా వాళ్ళకి చికాకు కలిగించకుండా నేను బతికి ఉండవలసింది వాళ్ళతోటి. వాళ్ళు ఇబ్బంది పెట్టాను, నేను కొంచెం ఓపిక పట్టవలసింది, కొంచెం ఎక్కువ సహనాన్ని ప్రదర్శించవలసింది అని అనిపిస్తూ ఉంది ఇప్పుడు. ఐ టు ఫీల్ నౌ దట్ ఐ మిస్డ్ ద బోట్. నేను కూడా ఇచ్చిన అవకాశాన్ని సరిగా వినియోగించుకోలేదు అనిపిస్తోంది. ఎస్పెషల్లీ వెన్ ఐ వాజ్ రన్నింగ్ అరౌండ్ అకాంప్లిషింగ్ దోస్ సో కాల్ ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ ద ట్రస్ట్, థింకింగ్ దట్ ఇట్ వాజ్ బాబాస్ వర్క్. అది ఆ ట్రస్ట్ పని గురించి నేను చాలా సీరియస్గా తీసుకొని అందరినీ కాల్చూ తినేసేవాడిని ఆ పని కోసం అని చెప్పి. అదే చాలా ముఖ్యమైన పని అనుకోని ఈ మండలి వాళ్ళని పట్టించుకోకుండా చేస్తూ ఉండేవాడిని. టుడే ఐ ఫీల్ డిఫరెంట్లీ. ఇప్పుడు నన్ను అడిగితే నా ఆలోచన వేరు, ఇప్పుడు వేరు పూర్తిగా. ఐ రిమెంబర్ ఎరిచ్ కమెంటింగ్. ఎరిచ్ అన్న మాట ఒకటి గుర్తొచ్చింది, చెప్తాను మీకు. ఇట్ ఈజ్ ఆల్ వైలింగ్ అవే యువర్ టైం. ఎరిచ్ ఎప్పుడు అంటూ ఉండేవాడు, ఏమిటో ఆ కెమికల్ ఫ్యాక్టరీ కూడా అంటావు, ఇక్కడి నుంచి అక్కడికి శుభ్రం టైం ఉన్న టైంని కాస్త తినేస్తున్నావు అంతే, నువ్వు చేసేది అని వాడట ఎరిచ్ ఎప్పుడు. అది పెద్ద పనికొచ్చే పని కాదు నువ్వు చేసేది అన్నట్టు. హీ వుడ్ సే దాట్ నో మ్యాటర్ హౌ ఇంపార్టెంట్ ద వర్క్ వన్ హ్యాజ్ అకాంప్లిష్డ్. గొప్ప పని మనం సాధించేవని మనం ఫీల్ అవుతూ ఉంటే రీచ్ అని కూడా టైం అంతా తినేస్తున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు అని వాడు తాపి. I wish that I would have spent my entire time being around them and just focusing on keeping the beloved's pleasure, for they were the tangible means left behind by Baba for us. వాళ్ళని సంతోషపడితే బాబా మరింతగా సంతోషిస్తాడనే స్పృహ నాకు ఆ రోజే కలిగి ఉంటే మిగిలిన వాటి కంటే వాళ్ళ దగ్గర ఉండడానికే నేను ఎక్కువ సమయాన్ని శ్రద్ధను వెచ్చించి ఉండేవాడిని. ఇన్ రెట్రోస్పెక్ట్ I can say that my journey was similar to that of a person traveling by train to the Himalayas. నేను వెనక్కి తిరిగి
ఆ రోజులను ఒకసారి నెమరు వేసుకుంటే హిమాలయాలు చూడడానికి ఒక వ్యక్తి రైలు బండిలో బయలుదేరి వెళ్ళాట. వాడి ప్రయాణంతో పోల్చదగిన జీవితం నాది. అట్ ద బిగినింగ్ ఆఫ్ ద జర్నీ ది హిమాలయాస్ లుక్ లైక్ ఎ టైనీ స్పెక్ ఇన్ ది డిస్టెన్స్. దూరం నుంచి కనపడతాయి, ముందు ఒక 100 కిలోమీటర్లో ఇంత ఇంత తెల్లగా కనబడతాయి, చిన్న చిన్న బియ్యం గింజల్లా కనబడతాయి హిమాలయ కొండలు. ఓసే ఇవేనా అనిపిస్తుంది, చిన్న చిన్నవి కనప. మేకింగ్ వన్ వండర్ వాట్ ఈస్ సో గ్రేట్, ఎందుకు ఇంత గొప్పగా చెప్పేస్తారు వీటి గురించి, ప్రపంచం అంతా ఇంతంత ఉన్నాయి ఇవి అనిపిస్తుంది అవి చూడగానే. బట్ యాజ్ ది ట్రైన్ గెట్స్ క్లోజర్ అండ్ క్లోజర్ the Himalayas become bigger and bigger, and finally when you are standing at the base of Himalayas you are completely dazzled by their magnificent wonder and beautiful greatness. కానీ ఆ రైలు తీసుకొచ్చి హిమాలయ పాదాల దగ్గర వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇలా చూస్తాడు, వీడి గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది. ఏమి సౌందర్యము, ఏమి గొప్పతనము, ఎంత ఎత్తున్నాయి అని వాడు తల తిరిగిపోతుంది. That is what my awareness of the Mandali has become after so many years of loving them. ఇన్నేళ్ళు వాళ్ళతో జీవించిన తర్వాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అదే అనుభవం. నేను అప్పుడు అనుకున్నాను వీళ్ళంతా సాదాసీదగాళ్ళు అనుకున్నాను, ఇప్పుడు అలాంటి వాళ్ళతో నేను జీవించగలిగానా. ఆల్సో on many occasions when people opposed the Mandali and created all kinds of hardships for them, Babuji would draw the attention of the residents and Baba lovers by repeatedly telling them stories from Baba's time as to how such people suffered terribly in the end. ఎవరైనా మండలి వాళ్ళ మీద విమర్శలు చేసిన వాళ్ళు కానీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, మీకు అవన్నీ తెలియకపోవచ్చు. ఇప్పుడు పని కట్టుకొని ఊరూరు తిరిగి ప్రచారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన ఊళ్ళో కూడా పని కట్టుకొని దుష్ప్రచారం చేసి వాళ్ళకి ఇబ్బంది కలిగించి వాళ్ళని బదనాం చేద్దామని ప్రచారం చేసిన వాళ్ళందరూ కూడా బాబూజీ చెప్పేవాడు, జాగ్రత్త సుమ, భయంకరమైనటువంటి కష్టాలను ఎదుర్కొన్నారు చిట్ట చివరికి వాళ్ళంతా, అటువంటి తప్పు ఎప్పుడూ చేయవద్దు అని బాబా రోజుల్లో ఉన్న కథలు బాబూజీ చెప్పి అందరినీ హెచ్చరిస్తూ ఉండేవాడు. ఇన్ అడిషన్ టు దిస్ he would repeatedly emphasize that we should make the most of this opportunity with the Mandali. మండలి వాళ్ళు జీవించి ఉండగానే ప్రతి క్షణము మనం ప్రయోజనం పొందాలి దాని నుంచి. For after they are gone, and the huge wave of humanity that will come to Baba with heart-filled love will evoke such a remorse in the hearts of those who chose to harass, criticize and oppose the Mandali that they will weep and weep. బాబా చేసినటువంటి ఏకాంతవాసము కారణంగా ఉద్ధృతి కింద నిండు హృదయంతో బాబా ప్రేమ నింపుకొని వచ్చేస్తారు ఇక్కడికి. వాళ్ళు గనక ఈ విషయాలు విన్నారనుకో, ఆయన ప్రేమికులైనటువంటి మండలి వాళ్ళని విమర్శించేవాళ్ళ ఎక్కడున్నారు వాళ్ళ గురించి అప్పుడు ఏడిస్తారట వీళ్ళు. అయ్యో మనం ఇలాంటి పాపాలు చేసే, మనం ఇలాంటి తప్పుడు పని చేసాం. However, it will be too late for they will have missed the opportunity. అప్పుడు ఏడిస్తే ఏం ఉపయోగం లేదు, వాళ్ళు ఉన్న అవకాశాన్ని పోగొట్టుకున్నట్టే. When the hearts of the masses awaken to who Meher Baba is, when the world comes to know of it, all such people will cry their hearts out, but it will be too late. మెహర్ బాబా నిజంగా ఎవరు అని ప్రపంచమంతా తెలుసుకున్న నాడు ఇప్పుడు విమర్శలు చేసిన వాళ్ళంతా ఏడుస్తారు. Hearing Babuji say this on many occasions, I felt inspired to give it my best. నేను చాలాసార్లు విన్నాను బాబూజీ మాటలు విని, నేను మాత్రం ఎప్పుడు నా శక్తి వంచన లేకుండా నా ఉత్తమమైనటువంటి ప్రయత్నము నేను చెయ్యాలి అని నిర్ణయం చేసుకున్నాను. Most felt that Babuji was just throwing out words, but my heart kept warning me not to listen to those who did not believe, for what he was telling the truth, then too would regret a wasting opportunity. చాలామంది ఏరో బాబూజీ అలా గంటలు వాగుతూ ఉంటాడండి అని విమర్శించిన వాళ్ళు చాలామంది మనం చూస్తూ ఉంటాం. అది తప్పు. ఎందుకంటే బాబూజీ రాసిన పుస్తకాలు చదివితే ఇప్పుడే అనుకున్నాం, అప్పుడు మనకు అర్థమవుతుంది అది మామూలు మేధావి కూడా ఎంత మాత్రము చేయలేని సాహసమును అతి సరళంగా ఆయన చెప్పగలడు. ఎంత లోతైన ఆధ్యాత్మిక రహస్యాలను అతి సులభంగా చెప్పగలిగేవాడు. అది చదివితే ఇప్పుడు పుస్తకాలు, నెక్స్ట్ పుస్తకం మనం అలాంటిది ఒకటి చదువుదాం, అప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన గొప్పతనం ఏమిటి, ఆయన అంత చౌకగా మాట్లాడే మనిషి మనకు తెలిసిపోతుందని. సో దట్ ఈస్ హౌ ఐ ఎండెడ్ అప్ పేయింగ్ మోర్ అటెన్షన్ టు దేర్ వర్డ్స్ అండ్ నోటింగ్ ఇట్ డౌన్ యాజ్ పర్ ది విషెస్ ఆఫ్ మై హార్ట్.
ఇలాంటి విషయాలు తెలిసే కొలిది నాలో ఇంకా శ్రద్ధ పెరిగి ప్రతి చిన్న విషయం కూడా రాసుకునేవాడిని నోట్స్. అందుకని మీకు ఇన్ని పుస్తకాలు, ఇప్పటికీ 5 వాల్యూమ్స్ వచ్చాయి. సో ఈవెన్ దో ఐ మిస్డ్ ద బిగ్గర్ బోట్, ఐ డిడ్ మేనేజ్ టు క్యాచ్ ది స్మాలర్ వన్ బికాజ్ ఆఫ్ ది మండలీస్ వార్నింగ్. మండలి వాళ్ళు అన్నిసార్లు హెచ్చరించడం వలన మండలి వాళ్ళని సేవ చేయడంలో కొంచెం నేను మిస్ అయిపోయి ఉండొచ్చు కాక, కానీ వాళ్ళ మాటలను భావి తరానికి అందించడంలో మాత్రం నేను మిస్ అవ్వకుండా జాగ్రత్త పడగలిగాను. ఎందుకని వాళ్ళు ఇచ్చిన హెచ్చరికల వలన జాగ్రత్త